దంత సంఘాల ఐక్యత దంత సంఘాల ఐక్యత దంత సంఘాల ఐక్యత ప్రవళిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం ప్రవళిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు. ఓకేనా? ఈ 17వ తారీఖు రాత్రి 8-8:30 గంటల ప్రాంతంలో దళిత కుటుంబానికి చెందినటువంటి మాల ప్రవళికను విష్ణు అనే యువకుడు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. దాన్ని తెలంగాణ మాల మానాడుగా, దళిత సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో రెవెన్యూ అధికారి కానీ, డిఎస్పీ గారు కానీ మేము అడిగినటువంటి డిమాండ్లను సానుకూలంగా స్పందించి జిల్లా యంత్రాంగంతోన చర్చించి మీరు కోరినటువంటి డిమాండ్లు మేము అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భం. మేము జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చెప్పడమే కాదు, ప్రభుత్వం ద్వారా మేము అడిగినటువంటి ప్రవళిక కుటుంబానికి 30 లక్షల ఎక్స్గ్రేషియా, ఒక ప్రభుత్వ ఉద్యోగం, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేసే వరకు తెలంగాణ మాల మానాడు వెంట ఉండి పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ప్రవళిక కుటుంబానికి న్యాయం జరగాలంటే గతంలో ఏ విధంగా అయితే సత్వర న్యాయం చేశారో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు అత్యాచారం జరిగినప్పుడు ఏ విధంగా, అగ్రకులాలకు జరిగినప్పుడు ఏ విధంగా సత్వర న్యాయం చేశారో ఈ కుటుంబానికి కూడా సత్వర న్యాయం చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ జరిగినప్పుడు జిల్లాలో పారితోషికం ఇస్తున్నటువంటి ఇది ఉందో, ఇప్పటికీ 134 మంది పెండింగ్లో ఉన్నారు. అంటే ఎప్పుడు నిజంగా మీరు పరిహారం అందిస్తారని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఏళ్ల తరబడి కనీసం ఎస్సీ ఎస్టీలకు జరిగినప్పుడు వాళ్ళకు దక్కాల్సిన, హక్కుగా దక్కాల్సినటువంటి పరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించలేని పరిస్థితిలో ఉందంటే చాలా దుర్మార్గమైన విషయం. ఖచ్చితంగా ప్రవళిక కుటుంబం వెనుక తెలంగాణ మాల మానాడు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. మూసాపేట్ మొన్న జరిగినటువంటి వేముల గ్రామంలో ఒక దళిత బిడ్డను మరి ఎవరైతే అగ్రకుల ఉన్నారో వాళ్ళు మరి దీనిపైన రేప్ చేసి మానభంగం చేసి చంపడం జరిగింది. మీ మీద మేము తెలంగాణ మాదిగ సంక్షేమ తరఫున మరి డిమాండ్ చేస్తున్నాం. ఆమెకు ఏదైతే ఇప్పుడు అగ్రకుల నాయకులారా ఒకటే కాపాడతారని నేను ఒకటే విసురుతున్నా. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఈ కబార్దార్ బిడ్డలారా జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. ఇలాంటివి ఇంకోసారి జరిగితే మేమే ముందుండి మీ భర్తం అని కూడా ఈ మహబూబ్నగర్కి వెళ్ళి జిల్లా ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నా. గువ్వల లక్ష్మణ్, మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో జరిగిన అత్యాచార కేసు విషయంలో ఈరోజు దళిత సంఘాలను ధర్నా చేయడం జరిగింది. మరి ఏదైతే దళితుల మీద ఎక్కడ జాలు జరుగుతూ ఉన్నాయి, మరి ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మేల్కోవడం లేదు. మరి దళితులు అనేది చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి మరి ఆ అమ్మాయిని తీసుకుపోయి బలవంతంగా మానసికంగా వేధించి ఆమెను అత్యాచారాన్ని చంపడం జరిగింది. కాబట్టి దీని విషయంలో ప్రభుత్వాలు వెంటనే దోషుల మీద శిక్ష తీసుకోవాలి. వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిని ఖచ్చితంగా శిక్షించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు వాళ్ళ మీద చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి రావాల్సింది ఏదైతే ఉన్నదో వాళ్ళ ఒంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా 30 లక్షలు ఎగ్జెస్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాం. మరి భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా జరగకూడదని చెప్పి ఇంత చైతన్యమైన రోజుల్లో కూడా దళితులంటే చిన్న చూస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ యంత్రాంగం కానీ మారాలి. అదేవిధంగా పరిస్థితులు కూడా మారాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మండకృష్ణ మాదిగా ఎంఆర్పీ నుంచి శ్రీరాములు, మహబూబ్నగర్ జిల్లా. మూసాపేట మండలం వేముల గ్రామంలో జరిగిన ప్రవళిక సంఘటన గురించి, ప్రవళిక కుటుంబానికి న్యాయం జరగాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆమెకు సత్వర న్యాయం జరగాలని
అగ్రకులాలకు ప్రియాంక రెడ్డికి జరిగితే వెంటనే అన్ని పార్టీలు అందరూ ఏకమై వాళ్ళకి ఎట్లా చేసిండ్రో ఈ ప్రవళిక కుటుంబానికి కూడా ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ అన్ని పార్టీలు కలిసి ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆమె కుటుంబానికి న్యాయం చేయగలరని ఎంఆర్పిఎస్ తరఫున మహబూబ్నగర్ రూరల్ మండల అధ్యక్షులు కుంటి కేశవులు గాజులపేట. నిన్న జరిగిన సంఘటనలో 3వ విడత సర్పంచ్ ఎలక్షన్ అయిన తర్వాత వేముల గ్రామము ముసాపేట మండలము మామ్నార్ జిల్లాలో జరిగిన దుర్మార్గమైన ఘటన ఇది. ప్రవళిక అనే అమ్మాయి, దళిత అమ్మాయి, మరి కొంతమంది అగ్రవర్ణాలంతా కలిసి ఆమెని డీజే సర్పంచ్ ఎలక్షన్ అయిన తర్వాత డీజే పెట్టించిన తర్వాత డ్యాన్స్ చేద్దామని పిలిపించి నమ్మించి మోసం చేసి బెదిరించి పిలిపించుకొని ఆమెని విపరీతమైన అత్యాచారం చేయడం, మరి అత్యాచారం చేసిన తర్వాత కొట్టి చంపడం జరిగింది. మరి దీని వెనుక చాలామంది ఉన్నారు. మరి వాళ్ళని కూడా తొందరగా వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకు ప్రభుత్వ పరంగా శిక్ష వేయాలని మరి ఎస్సీ తరఫున మామ్నార్ జిల్లా గిరిజన సంఘం తరఫున లాల్కోటి శ్రీనివాసులు మేము డిమాండ్ చేస్తున్నాం. మరి బాధిత కుటుంబానికి వెంటనే 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మళ్ళీ అదేవిధంగా ఇంట్లో ఒకరికి ఉద్యోగం ప్రభుత్వం కల్పించాలి. మరి అదేవిధంగా వాళ్లకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. మరి వాళ్ళు ఈ అత్యాచారం చేసిన అందరికీ ఉరిశిక్ష పడాలని మేము డిమాండ్ చేస్తున్నాం.